కొద్ది సంవత్సరాల క్రితం, దాదాపు 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలు అయిందా? అయింది. దాదాపు 1.5 సంవత్సరం వేసుకోండి క్రితం అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగినప్పుడు మన దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు వెళ్ళి ప్రాణప్రతిష్ఠ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ భవ్య మందిర నిర్మాణాన్ని ప్రపంచమంతా, కనీసం భారతదేశమంతా కూడా హైందవ సాంప్రదాయంలో ఉన్నవారు అనేక భక్తి శ్రద్ధలతో దాన్ని చూశారు. ఇది మనమందరికీ తెలిసిన విషయమే. అయితే ఒక విషయాన్ని మనము చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యమును కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును, అండర్లైన్ చేయండి, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. ఆదరణ అన్నది క్రీస్తు అనే మర్మమును తెలుసుకుంటే వస్తుంది. వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల యొక్క సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు, వాటి సర్వ సంపదలు ఆయన యందే గుప్తము అంటే దాచిపెట్టబడి అని.